అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కి స్వాగతం. సృష్టి స్థితి లయకారకులు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు. వారిలో లయకారకుడు పరమశివుడు, నిరాకారుడు జ్యోతి స్వరూపుడైన శివుడు బోళా శంకరునిగా ఈశ్వరునిగా వివిధ నామాలతో స్తుతింపబడుతూ భక్తులచే పూజలందుకునే దైవం పరమశివుడు. పరమశివుణ్ణి పూజించే ప్రత్యేకమైన పర్వదినాల్లో ప్రతి సంవత్సరం వచ్చే మహాశివరాత్రి అత్యంత ముఖ్యమైనది. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖ జిల్లా గాజువాక సమీపంలో స్టీల్ ప్లాంట్ కు సమీపంలోని అప్పికొండలో వెలసిన శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంపై ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకు అందిస్తుంది. సాధారణంగా సముద్ర తీరాలలో శివాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి అత్యంత అరుదైన శివాలయాల్లో అప్పికొండ సాగర తీరంలో వెలసిన శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం ప్రత్యేకంగా విరాజిల్లుతోంది. విశాఖ నగరానికి గాజువాకకు సమీప దూరంలో విశాఖ ఉక్కు కర్మాగారానికి సమీపంలో అందమైన విశాలమైన సాగర తీరం చెంతనే ఈ అప్పికొండ క్షేత్రం కొలువై ఉండడం విశేషం. సోమ అంటే చంద్రుడు. పరమేశ్వరుడు తలపై జటలో చంద్రుని ధరించడంతో సోమేశ్వరునిగా పిలువబడుతున్నాడని ప్రతీతి. ఈ సోమేశ్వర ఆలయం యొక్క విశిష్టత ఏమిటనగా, పురావస్తు శాఖ వారు సేకరించిన వివరాలను అనుసరించి ఇసుక తిన్నెలలో వెలసిన శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మరొక 3 చిన్న దేవాలయాలు కూడా కలిగి ఉన్నాయి. ఈ చిన్న ఆలయాలన్నీ కొండ లైట్ రాయితో నిర్మించబడి శివారాధనకు ప్రతీకలుగా మారాయి. సోమేశ్వరుని ఆలయానికి ముందు భాగం మండపంలో నందీశ్వరుని విగ్రహం దర్శనమిస్తుంది. గర్భగృహానికి మధ్య భాగంలో నునుపైన శివలింగం ఉత్తరపు గోడలో దర్శనమిస్తుంది. ఇక ముఖ మండపాలలో విష్ణు, కార్తికేయ, నటరాజు, గణేష, మహేశ్వరునితో కూడిన 5 విడి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ అప్పికొండ సోమేశ్వర ఆలయ దర్శనం ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ ప్రశాంతతనిస్తుంది. విశాఖకు వచ్చిన వారు తప్పకుండా ఈ సోమేశ్వరుని దర్శించుకోకుండా వెళ్లరు. ఒక్కసారి దర్శించుకున్న వారు పునర్దర్శన ప్రాప్తి కోసం ఆ పరమేశ్వరుని వేడుకుంటారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం. అయం మహోత్తస్సు మహోత్తస్తు దేవీం మహాజవదనేం చ దేవాస్తావిశ్వరూపః ప్రసవా వదందస్థానో మందేశమోక్షందహానాం దేనద్భాంగస్మాన్ వహిష్ఠరైతం అయం మహోత్తస్సు మహోత్తస్తు యస్యవో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం త్రయోదశస్తరణాత్మం స్యాం సర్వలోకైమంగళం శుక్లాం వరదనం విష్ణుం దశవరణం జగద్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే తదేవ లక్ష్మణం తదేవాం తారాబలం చంద్రబలం తదేవహం విద్యాబలం దైవబలం తదేవహం గౌరీపదే జయంగ్రీవ స్మరామి లాభస్తేషాం నిస్తేషాం కలస్తేషాం ప్రాభవః येषामिन्दीवरश्यामो हृदयस्थो परात्परः आपदामपहान्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते नमः ॐ स्वेभ्यं देवस्य गन्धारोधावभ्यः प्रदेशः स्मिन्दुत्तमायुहातकश्चान्द्रमाणेनस्ति क्रोधेन संवत्सरोत्तरायण महामाघे माघमादस्य कृष्णपक्षे नियोधस्य अष्टमे अनुराधाक्षत्रायतस्य नामयोधस्य द्वादस्यानां शुक्रवारं द्वादशनक्षत्रशुभयोगशुभकरणे मङ्गलवक्षणामस्मृता श्रीमानमानस्यः सर्वगोत्रोद्भवस्य नागराजनां देहे सद्रुमतीस्य सोमेश्वरनां देहे शैलजानां देहे चरञ्जननामयस्य प्रभृतालक्ष्मी स्वरूपनामदे प्रसादहेमोदिलभ्यहमेहन्ति भरवरेश्वरां देशख्यामस्तैरधैर्यधीरधीरधयायिरारोग्य ऐश्वर्यावधिद्युद्धं धर्माब्धकाम्यमोक्षस्य प्रहादहिद्युद्धं आदित्यानुग्रह अनुकूल्यतादिद्युद्धं देवस्य ॐ देवस्याय नमो नमः भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमन्यव उदो वैषवे नमः नमस्ते अस्तु तन्मये बाहुभ्यां वदते नमः
ध्यानैः शिवतमः शिवं बभूवदेदनुम् शिवादनुध्याय नर्मदयानो रुद्रं हृदया ध्याये रुद्रः शिवादनुराघोरः पापकाशिनी विहारस्तनवादं समयां गिरिजन्ताभिजाकर्षि ध्यानिहं गिरिजन्तहस्ते विरहस्तवे शिवाङ्गुरप्रधाङ्गुरभान्त्रीङ्गुरचन्द्रदेवस्य स्वामिवारस्य धूपं दीपं नैवेद्यं समर्पयामि ताम्बूलानन्दरुद्राजमणिं समर्पयामि नीराजनमङ्गलं पूजयामि आनन्दपूर्णीराजनानन्दविशुद्ध आजमनीयं समर्पयामि। आधारवस्ताध्यारवताजहार चक्रप्रविद्धान् प्रविदश्यरस्रः तमेवं विद्धानं हृदयः भवति नान्यः पन्थायनाय विद्यते। ॐ सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वसम्भवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमान् नित्यं विश्वं नारायणं हरिं विश्वमेवेदं पुरुषस्थद्विश्वमपदेवतिं पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमक्षुतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परोच्छोदिरात्मा नारायण परः नारायण परब्रह्मस्तत्त्वं नारायण परः नारायण परोध्यानं नारायण परः। ॐ राजाधिराजाय प्रसन्नसाहिने नमो वैमहि श्रवणाय ब्रह्मणे मे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मादिपति ब्रह्म शिवो मे अस्तु सदाशिवो। నమస్కారం అండి, నా పేరు చదువుల నాగరాజు. మన ఈ దేవస్థానం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం అప్పికొండ. మన ఈ దేవాలయాన్ని అప్పికొండ సోమేశ్వరుడిగా కూడా ప్రజలందరూ కూడా నోటొడ్డుగా పిలిచేటువంటి పేరు అప్పికొండ శివాలయం. అయితే మన ఈ క్షేత్రం ఏంటంటే 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా, ఏదో పురాతనటువంటి మన ఈ దేవాలయం మన ఈ దేశంలో కూడా అత్యంత పురాతన ఆలయంలో ఒకటిగా ఇది పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది మన ఈ సోమేశ్వర స్వామి దేవాలయం. అయితే ఈ క్షేత్రం ఏంటంటే 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. మరి ఈ క్షేత్రంలో ఏంటంటే పంచలింగ క్షేత్రంగా పిలిచేటువంటిది ఈ దేవాలయం. ఇక్కడ 5 లింగాలు దర్శనమిస్తాయి. అలాగే 95 శివలింగాలు కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. ఇన్ని లింగాలు వెలియడానికి గల కారణం ఏంటంటే ఒకనొకప్పుడు కపిల మహర్షి అనేటువంటి ఋషి కపిల మహర్షి సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా ఈ సుందర ప్రదేశం కపిల మహర్షి వారికి నచ్చి తన పేరు మీదుగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఒకటి వెలేయాలనే సంకల్పంతో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు తను ఒక రాత్రికి రాత్ర తను చేసే తపస్సులో 101 శివలింగాలు ఉద్భవింపజేయాలన్నటువంటి సంకల్పంతో తపస్సు చేయగా అతను చేసిన తపస్సులో 100 శివలింగాలు మాత్రమే ఈ యొక్క క్షేత్రంలో వెలిశాయి. 101ది కూడా వెలిసి ఉంటే ఈ క్షేత్రానికి కపిల మహర్షి పేరు మీదుగా దేశం నలుమూలలా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్ను. మరి 100 వెలిసి ఒక్క శివలింగం వెలియలేదన్నటువంటి కోపంతో ఇటువంటిది కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని ఆయన కోపోగ్రతుడే శపించడం జరిగింది. అందుకు అప్పుకొండ నాడు అప్పుకొండ క్రమేపీ అప్పుకొండగా నేడు పిలువబడుతుంది క్షేత్రం. అతను చేసిన తపస్సులో మొదట వెలిసినటువంటిది ఆ యొక్క శివలింగం. మరి ఆ స్వామివారికి ఏదైనా ముందుగా పూజా కార్యక్రమాలు ఏవైనా మొదట జరిగేటువంటిది
మన క్షేత్రంలో మొదట జరిగేది, తర్వాత మిగిలిన శివాలయాల్లో జరుగుతూ ఉంటాయి. అయితే మన స్వామివారికి ఏంటంటే ప్రత్యేకమైనటువంటి పండుగ మహాశివరాత్రి. మహాశివరాత్రి ముందు రోజు, శివరాత్రి రోజు, తర్వాత రోజు కూడా 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క ఆలయంలో పూజా కార్యక్రమాలు కానీ, దర్శనాలు కానీ, విశేషమైన భక్తజన సందోహం వస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం కూడా శివరాత్రికి 2 నుంచి 2.5 లక్షల మంది వస్తారు, భక్తులు వస్తారన్నటువంటి ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్లు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే కార్తీక మాసంలో కూడా ప్రతి సోమవారం 5 నుంచి 6,000 మంది, 8,000 మంది కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. మన ఈ క్షేత్రం ఏంటంటే చోళరాజుల కాలంలో చోళులు నిర్మించినట్లుగా శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. మరి మన ఈ స్వామివారిని ఎక్కడ విశాఖపట్నంలో కాదు, అన్ని ప్రాంతాల్లో తెలిసినంత వరకు స్వామివారిని మర్చిపోకుండా ఈ యొక్క శివరాత్రిని ఉద్దేశించి మారుమూల ప్రదేశాల నుంచి కూడా భగవంతుని దర్శనం చేసుకోవడానికి భక్తజన సందోహం వస్తూ ఉంటారు. కాబట్టి మన ఈ స్వామివారిని ఆ మహాశివరాత్రి రోజు అలాగే అన్ని రోజులు కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఆయన యొక్క కృపా కటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన స్వామివారు చాలా మహత్యం కలిగినటువంటి దేవుడు, దేవాలయం అండి. విశేషం ఏంటంటే అండి, ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా స్వామివారిని పిలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంత ఆరాధ్య దైవంగా ఆరాధిస్తూ ఉంటారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో ఎక్కడా కూడా సముద్ర తీరాన స్వయంభూ శివలింగం, ఇది అత్యంత పురాతనమైన ఆలయం అనేది శివాలయం ఎక్కడా లేదు. మన ఈ సోమేశ్వర స్వామివారి ఆలయం మాత్రమే ఈ యొక్క ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా ఉన్నది. ఇక్కడ విశేషం ఏంటంటే అండి, భక్తులు ఎవరు కానీ, ఎంతమంది కానీ, ఏ పరిస్థితిలో కానీ వాళ్ళు తెచ్చుకునేటువంటివి స్వయహస్తాలతో అంతరాలయంలోకి వెళ్ళి ఆ భగవంతుడికి పెట్టుకునేటువంటి అద్భుత అవకాశం ఇక్కడ ఉంది. ఎవరైనా సరే ఏది వాళ్ళ స్తోమత ఏది తూగినా, అది నీళ్ళు కానీ, పాలు కానీ, పంచామృతాలు కానీ ఏదైనా కావచ్చు, వాళ్ళు ఏవి తెచ్చుకున్నా నేరుగా అంతరాలయంలోకి వెళ్ళి స్వామివారికి నేరుగా వేసుకునేటువంటి అద్భుత అవకాశం ఉంది. మరి ఇలాగే ఈ స్వామివారితో పాటు ఈ ఉపలింగాలుగా ఉన్నటువంటి ఈ శివాలయాల్లో కూడా అది ఏంటంటే అలాగే నేరుగా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చేతులతో వాళ్ళు వేసుకునే అవకాశం ఉంది. అలాగే మన ఈ స్వామివారిని ఏంటంటే ఇలవేల్పుగా ప్రతి ఒక్కరు కొలుస్తారు. కాబట్టి భక్తులు 50 మంది స్వామివారిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సతీష్ అండి. మా దప్పకొండ గ్రామం. మా గ్రామంలో శివాలయం వెలిచడం చాలా మాకు అదృష్టకరం అండి. మా గుడి కోసం చెప్పాలంటే చాలుల కాలం నుంచి ప్రసిద్ధి కలిగిన దేవాలయం మన భారతదేశంలో 3వ స్థానంలో ఉందండి. అదేవిధంగా త్వరలో మహాశివరాత్రి వస్తుంది కార్యక్రమం. ఇక్కడికి వేలాది మంది ప్రజలు, భక్తులు అందరూ వస్తుంటారు. కావున వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి యూత్ కుర్రోళ్ళు అందరూ చాలా సపోర్ట్ చేస్తారు. ఎవరికి ఏ ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దగ్గరుండి చూసుకుంటాం. అదేవిధంగా మన సోమేశ్వర స్వామి గుడి కూడా ఈ మధ్యన చాలా డెవలప్మెంట్ అవుతుంది. ప్రజలు కూడా చాలామంది అందరూ పెద్దలు అందరూ వచ్చి వాళ్ళు తోచినంత హెల్ప్ చేసి గుడిని కూడా చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ ఇంకోటి ఏంటంటే మహాశివరాత్రికి వచ్చిన ప్రజలందరూ ఇబ్బంది పడకుండా వెళ్ళిపోతుంటారు. దేవుని కూడా దర్శించుకొని చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది పండుగ. నమస్కారం అండి. నా పేరు మోడేకుర్తి వీరవెంకట సత్యనారాయణ. మా స్వగ్రామం అన్నవరం అయితే ఉద్యోగరీత్యా ప్రస్తుతం నేను స్టీల్ ప్లాంట్ ఎంఎంఎస్ఎన్ డిపార్ట్మెంట్లో జనరల్ ఫోర్మెన్గా పనిచేస్తున్నాను. నాకు స్వచ్ఛంద సేవా సంస్థ చాలా ఇంట్రెస్ట్. ఈ ఉద్దేశంతో గత 30 సంవత్సరాలుగా అప్పికొండ శ్రీ సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సముద్ర స్నానం చేసే భక్తుల కోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అక్కడ భక్తులకు మైక్ ద్వారా సూచనలు, జాగ్రత్తలు చెబుతూ నా యొక్క స్వచ్ఛందంగా నా సేవలు అందజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆలయం అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం అంటే అటు చారిత్రాత్మకంగాను ఇటు పురాణపరంగాను కూడా చాలా ప్రాశస్త్యం కలిగిన ఆలయం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా చాలా చోట్ల ఏదో ఒక ప్రమాదాలు, ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కానీ శ్రీ స్వామివారి యొక్క మహత్యం, అదేవిధంగా అధికారుల యొక్క చక్కని ఏర్పాట్ల వలన గత 30 సంవత్సరాలుగా ఒక్క ప్రమాదం కూడా ఇక్కడ జరగకపోవడం అనేది ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రతి మహాశివరాత్రికి కూడా వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఎటువంటి ప్రమాదం కూడా జరగకుండా అందరూ కూడా అన్ని వర్గాల వారికి కూడా, అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా చక్కగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఏంటంటే ఈ ఆలయం చాలా ప్రాశస్త్యం కలదు కాబట్టి అటు టూరిజం డిపార్ట్మెంట్ కానీ, ఇటు ఎండోమెంట్స్ కానీ మరింతగా కొంచెం దీనికి ప్రాచుర్యం కల్పిస్తే అనేక చోట్ల నుంచి ఆలయానికి వచ్చే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. మాది అప్పికొండ గ్రామం, 77వ వార్డు. నా పేరు కౌరు నరసింహరావు. ఈ అప్పికొండ సోమేశ్వర స్వామి దేవాలయం
ఇలాంటి దేవాలయం మా గ్రామంలో ఉండడం, ఇదే గ్రామంలో మేము జన్మించడం చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అలాగే 1400 శతాబ్దాలకు చెందిన గుడి. కపిల మహర్షి తపస్సు చేసి స్వయంలింగం శ్రీ సోమేశ్వర స్వామిని తపస్సు మించి ఈ యొక్క లింగం పునరవడం జరిగింది. కావున ఈ దేవాలయము రంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఫెస్టివల్ కానీ, కార్తీక మాసాలు కానీ చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇలాంటి దేవాలయం దగ్గర మేము ఎప్పుడూ కూడా రాజకీయాలకు కానీ, రాజకీయ భేదాలు కానీ లేకుండా అందరూ సమానమే. ఆ భగవంతుడిని ఎక్కడి నుంచో ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి 10 లక్షల మంది సుమారు ఈ దేవస్థానానికి రావడం జరుగుతుంది మహాశివరాత్రి పర్వదినాన్న. కావున భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, భక్తులకి కనీసం అన్ని అవసరాలు తీర్చు, భక్తులు ఇబ్బంది పడకుండా ఆ స్వామివారిని దర్శించుకొని వెళ్తారు. అలాగే ఈ సాగర తీరాన్న ఈ ఉమా సోమేశ్వర స్వామి దేవాలయము జన్మించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే గ్రామంలో పుట్టి, ఇదే మట్టిలో పుట్టినందుకు మేము చేసుకున్న ఎంతో, మా తాతలు మా ముత్తాతలు ఎంతో పూర్వం జన్మంగా ఎంతో పుణ్యం చేసుకున్న జన్మగా మేము భావిస్తున్నాం. అలాగే ఈ మహాశివరాత్రి సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇక్కడ సుమారుగా 108 మంది, 150 నుంచి 200 మంది మాలలు వేస్తారు. ఆ స్వామివారికి నిత్యం పూజలు అందిస్తూనే ఉంటారు. ఇక్కడ శివస్వామిలు చాలా గ్రాండ్గా చేసి ఆ రోజు గంగారతి 12 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పూజా విషయంలో కానీ, ఆ మహాశివుడిని కొల్లే విషయంలో కానీ మా గ్రామస్తులు ఎప్పుడూ కూడా ఉంటారు. ప్రతి సోమవారం కూడా ఎల్లవేళలు పూజలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సోమవారం ఆ దేవుడి రోజుగా మా గ్రామస్తులందరూ కూడా ఆ సోమవారం పూట ఎప్పుడూ కూడా ఉపవాసం ఇలాంటివన్నీ నియమాలు అన్నీ పాటిస్తూ ఆ మహాశివుడిని ఎప్పుడు ప్రార్థిస్తూ కోరుకుంటూ ఓం నమః శివాయ.